హరహర మహాదేవ. జీవితంలో మనం గొప్ప గొప్ప అవకాశాలు కోల్పోవడానికి, ఇతరుల్ని అపార్థం చేసుకోవడానికి, మన మనశ్శాంతిని చెడగొట్టుకోవడానికి, ఇంకా ఏదైనా మంచి ఉంటే దాన్ని కూడా సర్వనాశనం చేసుకోవడానికి మొట్టమొదటి అలవాటు ఏమిటో తెలుసా? చెప్పుడు మాటలు వినడం. ఈ చెప్పుడు మాటలు వినడం అనేది చాలా భయంకరమైన అలవాటు. ఈ అలవాటు ఉన్న వాళ్ళు తొందరగా అపార్థం చేసుకుంటారు అవతల వాళ్ళని. దీనివల్ల ఎన్నో అనర్థాలని స్వయంగా అనుభవిస్తారు, అవతల వాళ్ళకి అలాంటి కష్టాన్ని తీసుకొస్తారు. కనుక ఈ అలవాటు అనేది ఉండకూడదు. ఈ చెప్పుడు మాటలే ఇలా ఉంటే చాడీలు చెప్పడం అనేది ఇంకా దారుణమైన అలవాటు. కబీర్ దాస్ గారు ఒక మాట చెప్తారు, పరనింద చేసే నోరు ఎంత రామనామం జపం చేసినా అది చెయ్యనట్లే నాయన. దొంగతనం చేసే అలవాటు ఉన్నవాడు ఎంత దానం చేసినా చెయ్యని వాడే అవుతున్నాడు అంటారు. కనుక ఈ దుర్మార్గమైన అలవాట్లని మనం విసర్జించాలి. చాడీలు చెప్పడం అంటే దీన్ని పైశూన్యం అంటారు. ఇతరుల మీద ఉన్నవి లేనివి చెప్పి వాళ్ళని అధోగతి పాలు చేయడం చాలా నీచమైన విషయం. దీన్నే ఒక కవి చక్కటి పరిభాషలో చెబుతాడు. ఈ చాడీలు చెప్పే అలవాటున్న మనిషిని ఒక పాముతో పోలుస్తాడు. అహో ఖలభుజంగస్య విచిత్రోజం వధక్రమః కర్ణదంశన మేకత్ర విషమణ్యత్ర యుజ్యతే అంటాడు. అంటే చెడ్డవాడనే పాము కరిచే విధానమే వేరుగా ఉంటుందయ్యా. అదే ఆశ్చర్యం. ఎందుకు? పాము ఒకచోట కరిస్తే అక్కడే విషం ఎక్కుతుంది. ఒక మనిషిని పాము కరిచింది అనుకుందాం, అక్కడే వాడికి విషం ఎక్కి వాడు మరణిస్తాడు. కానీ చెడ్డవాడనే పాము ఉన్నాడే, వీడు ఎక్కడో ఒకటి చెవులో కాటు వేస్తాడు. వాడలాగా వీడిలాగా వాడంత దుర్మార్గం చేశాడయ్యా, వాడుంటే నువ్వు ఎదగలేవు, జీవితంలో నువ్వు మంచినే చూడలేవు, ఇలా ఎన్ని చెప్పాలో అన్ని చెప్తాడు. వీడు ఎవడి చెవులోనో కాటు వేస్తున్నాడు మన గురించి, కానీ కాటు అక్కడ వేస్తే విషం మనకెక్కుతుంది. కనుక ఈ చెడ్డవాడనే పాము కరిచే విధానమే వేరుగా ఉంటుంది అంటాడు. దీనివల్ల ఎన్నెన్ని రాజ్యాలు కోల్పోతారో తెలుసా అండి? ఒక మనిషి విషయంలోనే కాదు, పెద్ద పెద్ద రాజ్యాలు కూలిపోయాయి. రామాయణంలో మంథరని పరిశీలించండి. కైకేయి చెప్పుడు మాటలన్నీ నమ్మింది, మంథర చాడీలు చెప్పింది. ఫలితం శ్రీరామచంద్రమూర్తిని అరణ్యానికి పంపవలసి వచ్చింది. ఆ బాధతో దశరథుడు కుప్పగూలిపోయాడు. ఎంత దుఃఖాన్ని అనుభవింపవలసి వచ్చింది. దీనికి కారణం ఏమిటి? చెప్పుడు మాటలు వినడం, చాడీలు చెప్పడం. ఈ రెండు అంత తప్పు. ఇక భారతంలోనూ ఈ దుర్యోధనుడు శకుని చెప్పే మాటలు విని ధృతరాష్ట్రుడు ధర్మరాజాదుల్ని కూడా కించపరిచాడు. ఆ కారణం చేత యుద్ధానికి దారి తీసింది కదా. యుద్ధానికి దారి తీసిన కారణం ఏమిటంటే చెప్పుడు మాటలు వినడమే, చాడీలు చెప్పేవాడు ఉండడమే. కనుక అలాంటి గుణం అనేది మనం ఎప్పుడూ అలవరుచుకోకూడదు. విదురుడు కూడా ఒక మాట చెబుతాడు, బాణం గుండెల్లో దిగితే బయటికి తీసి చికిత్స చేయవచ్చు నాయన, అవతల వాడి మాటలు అనే బాణం గుచ్చుకున్నవాడు మళ్ళీ తిరిగి కోలుకోడు సుమా. వాడి విషయంలో అంటే అన్నవాడి విషయంలో వీడు సుముఖంగా ఉండడు. ఎందుకు? ఏ రాహత శోచతి రాత్రియహ అని ఆ బాణం దెబ్బల చేత, మాటలనే బాణాల చేత దెబ్బతిన్నవాడు రాత్రింపగళ్ళు ఆలోచన చేస్తూ ఉంటాడు, అయ్యో నన్ను ఇలా అన్నాడే అని బాధపడుతూ ఉంటాడు. కనుక ఎప్పుడు ఇతరుల మీద నింద మోపకూడదు. ఇది మనకి ముఖ్యంగా ఉండాల్సిన సంస్కారంగా గుర్తించాలి. మీకు పురాణ కాలం నుండి ఈనాటి వరకు కూడా ఈ గుణం ఉన్నటువంటి వ్యక్తులు ఉంటూనే ఉంటారు. వీళ్ళ వల్ల ఎన్నో అనర్థాలు జరుగుతూ ఉంటాయి. ఆనాడు కొంతమంది వ్యక్తులు, రాజ్యాలు పాడయ్యాయి. ఈనాడు దేశం మొత్తం కూడా మనకి అలాంటి దౌర్భాగ్యం ఒకటి ఉన్నది తెలుసా అండి? ఆనాటి నుంచి ఈనాటికి మనం సమన్వయం చేసుకుంటే ఇది ఎలా రూపాంతరం చెందిందో మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. ఎందుకంటే అది గతించిన కాలం. గతించిన కాలంలో అవి అలా ఉన్నాయి, కానీ అది కూడా రూపాన్ని మార్చుకుంటుంది కదా. ఆ స్వభావాలు అవన్నీ ఇంకోలా వ్యక్తమవుతూ ఉంటాయి కదా. అది ఇప్పుడు ఎలా వ్యక్తమవుతుంది అంటే, మొట్టమొదటిగా ఇవన్నీ వ్యక్తమయ్యేటువంటి చోటు అంటే ప్రకటీకరింపబడే చోటు ఒకటి రాజకీయం, రెండు మత కల్లోలం, ఇంకొకటి కుల విద్వేషం. నేను ఈ మాటలు జాగ్రత్తగా పరిశీలించే మీకు చెప్తున్న మాట. రాజకీయాల్లో ఎదుటి పార్టీ పైన ఎంత దుమ్మెత్తిపోస్తే అది మనకంత మంచిది. కనుక ఫేక్ న్యూస్ అనేది ప్రచారం చెయ్యాలి. ఇక డీప్ ఫేకు ఇలాంటి పదజాలంతో మనం ఏది వాడుతున్నామో ఇదంతా కూడా మనకి ప్రమాదంగానే పరిణమిస్తుంది. ఎక్కువ రాజకీయాల్లో ఇవి ఉంటూ ఉంటాయి. ఇక మత కలహాలు, పరస్పరం నిజంగా కలహాలు ఉన్నాయో లేవో కూడా మనకి కొన్ని విషయాల్లో అర్థం కావు. ఎందుకంటే దాన్ని అలా ప్రచారం చేసేవాళ్ళు ఉంటారు. డబ్బులు తీసుకుని వాటి కోసమే పని చేస్తున్న వాళ్ళు ఉంటారు. హిందువులు ఇతరులు కలిసి ఉంటే ఒక్కొక్కసారి నచ్చకపోవచ్చు, అలాంటి సందర్భాలు కూడా ఉంటాయి. నిజంగానే అవతల వ్యక్తులు చేస్తున్నారో లేదో మనం పసిగట్టలేం. ఇక కులం గొడవలు ఉన్నాయే, ఇవి చాలా వరకు
చాలా వరకు ఈనాడు ఎందుకు వస్తున్నాయో తెలుసా? స్వార్థం కోసం వీటిని ప్రత్యేకంగా డబ్బులు తీసుకుని ప్రచారం చేసేవాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అందుకోసమే ఈ హిందుత్వంలో ఇన్నిన్ని శాఖలుగా విడిపోవడం అనేది వచ్చింది. నిజంగా పరిశీలిస్తే అంత కలహాలు లేవు తెలుసా అండి? ఇంటి పక్క వాడితో నీదా కులం నాదా కులం నాది ఈ కులం అని గొడవ పడుతున్నామా? నిజానికి గొడవ పడడం లేదు, కానీ ఇవి సృష్టించే వాళ్ళు వేరుగా ఉంటారు. వీటిని ఫేక్ న్యూస్ అంటాం మనం. ఈ డీప్ ఫేక్ న్యూస్ వీటన్నిటి వల్ల కొన్ని కుటుంబాలు తలవంచుకోవలసి వస్తున్నాయి. కొంతమంది మనుష్యులు ఆత్మహత్య చేసుకుంటున్నారు. కొన్ని దేశాల గౌరవం మంటగలిసిపోతుంది. ఇన్ని రకాలైన అనర్థాలు ఈ పరనింద చేయడం, లేనిది పుట్టించడం అనేటువంటి వాటి చేత మనకి ఈనాటికి కూడా అనుభవంలోకి వస్తుంది. కనుక దీని నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటి? సోషల్ మీడియా, సమాజ మాధ్యమాలలో కూడా చూస్తున్న విషయాలని దృష్టిలో పెట్టుకుని సామాజిక కోణం నుంచి నేను ఈ విషయాన్ని మాట్లాడుతున్నాను. మనం వ్యక్తిగతంగా నేర్చుకోవలసింది, చూసిన వెంటనే దేన్ని నమ్మవద్దు సామాజిక మాధ్యమాలలో. అలాగే తొందరపడి ఎవరిని అపార్థం చేసుకుని ఒక నింద వేయొద్దు. ఒక కామెంట్ పెట్టేటప్పుడు కూడా మనం ఆలోచన చేయవలసిందే. నేను ఈ మాట నన్ను దృష్టిలో పెట్టుకుని చెప్పడం లేదు, మొత్తం సమాజాన్ని దృష్టిలో పెట్టుకుని చెప్తున్నటువంటి మాట. ఎప్పుడు ఇతరులని నిందించాలంటే కాసింత క్షణం ఆలోచన చెయ్యి. అది మంచా కాదా అయినా కనీసం ఆలోచన చెయ్యొద్దా? అలా చేయకుండా మనం ఇతరులను అనరాదు. కనుక ఇలాంటి కపోల కల్పనలు, స్వార్థపూరితమైన అబద్ధాన్ని ప్రచారం చేసే వాటికి మనం ఎంత దూరంగా ఉంటే మన మనస్సులు అంత శాంతితో ఉంటాయి. మనం అంతే పాపానికి దూరంగా ఉంటాం. తద్వారా మన జీవితం పుణ్యమయం అవుతుంది. ఇది యథార్థంగా చెప్పినటువంటి మాటయే. దాన్నే మీకు మళ్ళీ గుర్తు చేయడం జరుగుతుంది. దీని గురించి నేను ప్రత్యేకంగా చెప్పడానికి కారణం ఏంటో మీకు అర్థమై ఉంటుంది. ఇలాంటి ఫేక్ న్యూస్ల వల్ల, డీప్ ఫేక్ వల్ల సమాజం అంతా కూడా చాలా ఇబ్బంది పడుతుంది. కనుక దీనిలో మన పాత్ర ఎంత ఉండాలని గుర్తు చేయడం కోసం నేను ఈ విధంగా ఒక కవి చెప్పినటువంటి శ్లోకాన్ని ఆధారంగా తీసుకుని మీకు ఈరోజు వీటి వల్ల కలిగే అనర్థాలు చెప్పడం జరిగింది. రేపటి రోజు ఒక వినోదభరితమైన విషయాన్ని తెలుసుకుందాం. ఈ రోజుకి ఇక్కడికి దీన్ని ముగిస్తున్నాను. నమస్కారం.